పౌర్ణమి రోజు చాలామంది ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదని అనుకుంటారండి. పౌర్ణమి రోజైతే కంపల్సరీ ఆడవాళ్ళు ఇంట్లో గట్టి గట్టిగా అరవకండి, ఏడవద్దు, అలాగే ఎవరిని కూడా దూషించకండి. ఇంకోటి, ఎక్కువగా మాట్లాడొద్దంట ఆడవాళ్ళు. చాలా తక్కువగా మాట్లాడండి, మౌనం పాటించండి వీలైతే. ఎక్కువగా అంటే ఘర్షణ పడొద్దండి ఎవ్వరితో కూడా. పౌర్ణమి సమయంలో, ఈరోజు పౌర్ణమి కదా, ఇంట్లో శుద్ధిగా ఉండాలి, శుచిగా ఉండాలి. అలాగే ఆహార నియమాలు కూడా, మనము ఆహార నియమాలకు వచ్చేసరికి మాంసాహారం తినకండి. ఒక్కరోజు తినకపోతే ఏమీ ప్రాబ్లం లేదు, ఏమీ నష్టం లేదు. తినకపోతేనే బాగుంటుందండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అలాగే ఇంట్లో ధూపం వేసుకోండి, సాయంకాలము లలితా సహస్రనామం చదువుకోండి, అలాగే శ్రీ సూక్తం చదువుకోండి. లక్ష్మీ కటాక్షం పొందడానికైతే లక్ష్మీ స్తుతి తప్పకుండా చేసుకోండి. మీకు వీలైతే కుంకుమార్చన చేసుకోండి. లేదు మాకు వీలు కాదండి, మేము బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటామంటే పర్వాలేదండి, మనకి ఎలా వీలైతే అలానే చేసుకోవాలి. కానీ కనీసం వినండి. మనము లక్ష్మీ కటాక్షం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అవునా? అమ్మవారిని శ్రీసూక్తం చదువుకోండి వీలైన వాళ్ళు, లేకపోతే వినండి. ఏదన్నా ఎవరికైనా దానం చేయాలి అంటే తప్పకుండా చేసుకోండి. ఉన్న దాంట్లో దానం చేస్తే తప్పకుండా మనకైతే మంచి జరుగుతుంది. సాయంకాలము కంపల్సరీ అమ్మవారి దర్శనం అయితే ఆడవాళ్ళు చేసుకోవాలండి. ఆ అమ్మవారి దర్శనం ఉంటే తప్పకుండా ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఈ పరిహారం అయితే చేసుకోండి. ఆడవాళ్ళు బాగుంటేనే ఇల్లు బాగుంటుందండి. ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మగవాళ్ళు కూడా తెలుసుకోవాలండి. ఈరోజు ఆడవాళ్ళని ఎటువంటి పరిస్థితిలో కూడా ఏడిపియకండి. ఇది చూసుకోండి. ఈరోజు పౌర్ణమి అండి, అందుకే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఈ విశేషాలన్నీ చెప్తున్నాను.